అని మా పరిస్థితి ఆ భగవంతుని తెలుసు. ఆ ముఖ్యమంత్రి కూడా దయచేసి నేను వేడుకుంటున్నాను ఏంటంటే మా డ్రైవర్ల పరిస్థితి దయచేసి ఈ ఫోటోలు కొట్టేది తగ్గించుకోవాలి. ఎంత పాపం అయిపోయింది అంటే అంత పాపం అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు. మళ్ళీ ప్రతి వాళ్ళకి సమస్య. నా ఒక్కదాని కాదు, దగ్గర ఒక 50 బండ్లు పొద్దంతా కష్టపడితే 1000 రూపాయలు. ఈ ఓలా ఓబర్ ట్రాఫిక్ లో నడపాలంటే కాళ్ళు నొప్పిలు అయిపోతుంది. ఇప్పుడు ఈఎంఐలో టెన్షన్. ఇప్పుడు మీరు నమ్ముతలేరు, ఈఎంఐ ఇటు ఫ్యామిలీ ఇటు లైఫ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు నమ్ముతలేరు. పొద్దున నేను 6 గంటలకు వెళ్ళి అడ్డా మీద కూర్చున్నా, అది దొరకంగా ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, పలానా జాగాలో బుకింగ్ ఉందంటే సరేనా కస్టమర్ ఎక్కించుకొని టిఫిన్ చేయలే అన్నావు కదరా, కస్టమర్ ఎక్కించుకోండి ఫస్ట్ మనకు బుకింగ్ రా అని చెప్పింది. ఏం చెప్పాలా, ఏడుపు వస్తుంది, చెప్పలేనంత ఏడుపు. మంచి రోజులు వస్తాయి, ఏం కాదు అంటే మీ యొక్క సమస్య. కానీ నేను కాలు మొక్తా అంటే కూడా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. కాలు మొక్తా అంటే కూడా దాన్ని బట్టి అర్థం. అరే వీడు బాధ సార్ 1000 రూపాయలు ఆఖరి కాలు మొక్తా అన్న మాట కూడా ఆయన టార్గెట్ అయినా చేసుకోండి. ఆయన అంతే కదా, ఇప్పుడు 50 బండ్లు 1000 రూపాయలు ఎవరు చెప్పుకుంటామన్నా. రియల్ లైఫ్ లో నిజంగా రోజువారీ కష్టపడే వాళ్ళు పాపం నిజంగా ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి అక్కడ సందర్భం. కానీ కొన్ని పరిస్థితులలో మనం చేపట్టే బాధ్యతలో కూడా మనకు సొంతంగా నిర్ణయం తీసుకునే సందర్భం